రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఎలా ఉంది చూడండి. సో రెజ్యూమ్ అని ఉంది, వాళ్ళ పేరు ఉంది. సో ఇలా కర్నూలు, తర్వాత వాళ్ళ క్వాలిఫికేషను, తర్వాత టెక్నికల్ స్కిల్స్, స్ట్రెంగ్త్స్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవి ఉన్నాయి కదా. సో ఇది ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, వర్డ్ ఓపెన్ చేయాలి. వర్డ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసి వర్డ్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా. ఓకే. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ బార్డర్స్ ఉన్నాయి. చూసినారా? చుట్టుపక్కల బార్డర్స్ ఉన్నాయి కదా. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా చేయాలి అంటే ఇక్కడ డిజైన్ అనే ట్యాబ్ ఉంటుంది. ఈ డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ పేజ్ బార్డర్స్ అని ఉందా. సో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తేనే ఇక్కడ ఇక్కడ ఏముంది, డబల్ లైన్ ఉంది. సో కాబట్టి ఇది పెట్టాడు అనమాట. సో ఇది పెట్టేసి, సో డబల్ లైన్ అని పెట్టేసి ఓకే అని కొట్టినాడు. సో చూడండి వచ్చేసింది కదా బార్డర్స్. ఓకే. నెక్స్ట్ చూడండి మొత్తం బార్డర్స్ వచ్చేసింటాయి. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఏముంది, రెజ్యూమ్ అని ఉంది. సో మనం మధ్యలోకి రావాలి అంటే సో సెంటర్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి రెజ్యూమ్. ఓకేనా, రెజ్యూమ్. సో దీన్ని కొంచెం బోల్డ్ చేశాడు. సో బి, బోల్డ్ అంటే బి. ఓకేనా, కొంచెం ఇంక్రీజ్ చేశాడు. ఓకేనా. సో కరెక్టే కదా. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ లైన్లో ఇక్కడ పేరు రాయాలి. సో ఇక్కడ ఏముంది, సో పేరు ఉంది. సో కాబట్టి సో నేను నా పేరు రాసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ మళ్ళీ దీనికి కర్నూలు అని రాసినాడు. సో కర్నూలు. ఓకేనా. సో దీన్ని బోల్డ్ ఉంచినాడు. సో బోల్డ్ ఇచ్చాడు కాబట్టి కంట్రోల్ బి. ఓకేనా. సో దీనికి కూడా బోల్డ్ ఉంది కాబట్టి కంట్రోల్ బి. ఇక్కడ మీరు గమనిస్తే కర్నూలు అని అండర్లైన్ ఇచ్చినాడు. అండర్లైన్ ఎలా ఇవ్వాలి, ఇక్కడ ఉంటుంది చూడు అండర్లైన్. అండర్లైన్ మీద క్లిక్ చేస్తే అండర్లైన్ వస్తుంది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది, ఈమెయిల్ ఉంది. సో నేను ఈమెయిల్ అని రాస్తాను. చూడండి ఈమెయిల్కి మళ్ళీ అండర్లైన్ వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ రీసెట్ అంటే క్లియర్ ఆల్ అని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి క్లియర్ ఆల్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ నేను ఏమని రాస్తున్నాను, స్కిల్ రైస్ @gmail.com ఎంటర్. ఓకేనా. సో ఈమెయిల్ రాసిన. నెక్స్ట్ ఏముంది, మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ వచ్చేసి 6304332214. సో అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏముంది, కింద అండర్లైన్ ఇచ్చినాడు. సో అండర్లైన్ ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ గమనించండి, ఎంటర్ కొట్టి ఇక్కడ బార్డర్స్ అనే టాపిక్ ఉంటుంది. సో ఈ బార్డర్స్లో టాప్ బార్డర్ మీద క్లిక్ చేయాలి. వచ్చేసింది కదా అండర్లైన్. ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, ఆబ్జెక్టివ్ ఇచ్చాడు. సో నేను టైప్ చేయకుండా నేను డైరెక్ట్గా కాపీ చేస్తున్నా. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకేనా. దీనికి ఏమి ఇచ్చినాడు, అండర్లైన్ ఇచ్చినాడు. సో కాబట్టి నేను కంట్రోల్ బి, కంట్రోల్ యు, కంట్రోల్ బి, ఇక్కడ అండర్లైన్. సో అండర్లైన్ మీద క్లిక్ చేస్తాను. రైట్, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆబ్జెక్టివ్ కూడా. సో ఆబ్జెక్టివ్ ఎలా చేయాలి, సో దీని మీద క్లిక్ చేసి దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. వచ్చేసింది కదా. ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చినాడు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీద కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకేనా. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇదే ఫార్మేట్ దీనికి అప్లై చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే, నేను ప్రీవియస్ టాపిక్లో చెప్పాను. సో ఇక్కడ ఫార్మేట్ పెయింటర్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లై చేయాలి. అయిపోయా, వచ్చేస్తుంది అనమాట. ఓకే, రైట్. ఓకే. నెక్స్ట్ ఏముంది, టేబుల్ ఉంది. ఓకేనా. సో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ టేబుల్ అనే టాపిక్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, 1 2 అంటే 4 కాలమ్స్ 2 రోస్. అంటే ఇన్సర్ట్ టేబుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ 4 కాలమ్స్, ఇక్కడ 2 రోస్. ఓకే, మీరు చూడండి వచ్చేసింది కదా. ఓకేనా. ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ అని ఉంది. సో క్వాలిఫికేషన్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ స్కూలు, కాలేజ్, దీన్ని కాపీ చేసి నెక్స్ట్ దాంట్లో పేస్ట్ చేయాలి. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ, దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, దీని మీద కాపీ చేసి దీన్ని పేస్ట్ చేయాలి. ఓకేనా. ఓకే. ఇప్పుడు మీరు గమనించండి ఇక్కడ ఎస్ఎస్సి ఉంది కదా. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ప్రతిదీ చేసుకుంటూ పోవాలి. సో మీరు టైప్ చేయాల్సిందే, నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. సో మీరైతే ఖచ్చితంగా టైప్ చేయాల్సిందే. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే. ఓకే. సో ఇక్కడ గమనించండి, ఫస్ట్ లైను కొంచెం బోల్డ్ ఉంది కదా. సో నేనేం చేస్తాను, దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ బి అని ఇస్తా. సో కంట్రోల్ బి ఇది. ఓకేనా. సో కొంచెం ఇంక్రీజ్ చేస్తా. సో ఈ డివైడర్ని పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేయాలి.
తర్వాత ఈ డివైడర్ని పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు మొత్తం సెంటర్లో ఉన్నాయి కాబట్టి మనం లేఅవుట్కి రావాలి. సో లేఅవుట్, సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ లేఅవుట్ అనే ట్యాబ్ ఉంటుంది. సో వెయిట్, సో మొత్తం సెలెక్ట్ చేసి ఇక్కడ హోమ్లో సెంటర్ మీద క్లిక్ చేస్తే సెంటర్కి వచ్చేస్తుంది. లేదు అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ లేఅవుట్లో ఇక్కడ సెంటర్ అని ఉందా, సో సెంటర్ మీద క్లిక్ చేయాలి. సో సెంటర్ అయిపోయి ఉంటుంది మొత్తం. చూడండి మొత్తం సెంటర్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. సో దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. సో ఇదే ఫార్మాట్ దీనికి అప్లై కావాలి కాబట్టి ఫార్మాట్ పెయింటర్ దీని మీద క్లిక్ చేస్తున్నా, వచ్చేస్తుంది. రైట్, ఇక్కడ పైన టాప్ బార్డర్ వచ్చింది, ఇది తీసేయాలి మనం ఇక్కడ. సో నో బార్డర్ మీద క్లిక్ చేస్తే నో బార్డర్. ఓకేనా. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ ఇవి ఉన్నాయి. సో నేను వీటిని కాపీ చేసుకుంటున్నాను. కంట్రోల్-C, కంట్రోల్-V. ఓకేనా. ఇక్కడ చూడండి యాజ్ అ పాయింట్గా వచ్చేసింది. సో ఇలా క్లిక్ చేయాలి. ఓకేనా. సో ఈ బుల్లెట్ పాయింట్స్ అనమాట, బుల్లెట్ పాయింట్స్ మీద క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్ట్రెంత్ ఉంది, స్ట్రెంత్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ స్ట్రెంత్ మీద క్లిక్ చేస్తే సేమ్ ఇదే అనమాట. సో ఫార్మాట్ పెయింటర్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వీటిని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి. సో మళ్ళీ వీటిని మొత్తాన్ని సెలెక్ట్ చేసి బుల్లెట్గా క్రియేట్ చేయాలి. ఓకేనా. ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్. సో పర్సనల్ డీటెయిల్స్ కూడా మనం కాపీ చేసుకోవాలి. సో ఇదే ఫార్మాట్ రావాలి అంటే ఫార్మాట్ పెయింటర్ దీని మీద క్లిక్ చేస్తే సేమ్ అదే వస్తుంది అనమాట. సో ఫార్మాట్ పెయింటర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో బాక్స్ ఉన్నాయి. సో 1, 2 కాలమ్స్, రోస్ ఎన్ని 1, 2, 3, 4, 5, 6, 7 రోస్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ 2 కాలమ్స్ 7 రోలు 7 రోస్ వచ్చేసిందా. ఓకే, ఫస్ట్ ఏముంది, డేట్ ఆఫ్ బర్త్. సో దీన్ని కాపీ ఇక్కడ పేస్ట్. జెండర్, కాపీ ఇక్కడ పేస్ట్. ఫాదర్ నేమ్ కాపీ పేస్ట్. మదర్ నేమ్ కాపీ పేస్ట్. లాంగ్వేజ్ కాపీ పేస్ట్. material states కాపీ పేస్ట్. హాబీస్ కాపీ పేస్ట్. ఓకేనా. సో ఇక్కడ మిగతావి మీరు ఫిల్ చేయాలి. రైట్, ఓకేనా. సో నెక్స్ట్ ఏముంది, లాస్ట్లో డిక్లరేషన్ ఉంది. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ డిక్లరేషన్. ఓకేనా. సో ఇదే ఫార్మాట్ రావాలంటే దీనికి ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ సో దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి డేట్ కర్నల్ ఉంది. సో ఇక్కడ డేట్ ప్లేస్ అని ఉంది. సో నేను డేట్ ప్లేస్ అని రాస్తున్నా. సో మీరు ప్రతిదీ కాపీ చేయకుండా సో ఇలా చేస్తాం. ఇప్పుడు ఎంటర్ కొట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ మన సిగ్నేచర్ ఉంది, ఇక్కడ పవన్ అని సిగ్నేచర్ ఉంది. ఇక్కడ నేను రైట్ సైడ్ రావాలనుకున్నాను. సో ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది చూడండి, గమనించండి. ఇక్కడ Ctrl+R అని కొడితే రైట్ సైడ్కి వస్తుంది. సో ఇక్కడ మన పేరు రాయాలి. సో ఇప్పుడు చూడండి ఇది నెక్స్ట్ పేజ్కి వచ్చింది. సో ఇది పైకి పోవాలంటే మనం ఇక్కడ గ్యాప్స్ అనేది ఫిల్ చేయాలి. సో కొంచెం గ్యాప్స్ ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్కువ గ్యాప్స్ వచ్చింటాయి, అవన్నీ తీసేయాలన్నమాట. అది చూడండి వచ్చేసిందా. సో గ్యాప్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, మనకి కిందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ గ్యాప్స్ కూడా తగ్గించాలి అంటే ఇక్కడ లైన్ స్పేసింగ్ అని ఉంటుంది. సో 1 అని పెడితే చిన్నగా అయిపోతుంది. సో ఇలా అనమాట. సో మనకి సెట్ అయితే చేసుకోవచ్చు, లేదనుకో మళ్ళీ తగ్గించడం కానీ ఏదైనా చేయాలి అనమాట. సో చేస్తే అయిపోతుంది. అర్థమైంది కదా ఇది. ఓకేనా.